హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ మటన్ కాయ మామిడికాయ అండి. ఈ కాంబినేషన్లో మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా? చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం కళ్ళు ఉప్పు వేయండి. ఉప్పు వేసిన తర్వాత పీసెస్ అన్నీ ఆ వాటర్లో యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసి ఒక 15 నిమిషాలు వాటిని ఆ వాటర్లో నాననివ్వండి. ఎందుకంటే దీనికి మట్టి, ఇసుక, మసి ఇలాంటివి ఉంటాయండి. చాలా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పొదును తక్కువ ఉన్న చాకు తీసుకోండి. ఈ విధంగా రఫ్ చేస్తూ ప్రతి ఒక్క పీస్ని క్లీన్ చేసుకోండి. ఇక్కడ మసి ఉంటుందండి, ఆ మసి అంతా కర్రీలోకి వెళ్తుంది. నాని ఇలా క్లీన్ చేసుకుంటే మంచిగా నీట్గా వస్తాయి. క్లీన్ చేసిన తర్వాత వాటర్ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క పీసు సపరేట్గా యాడ్ చేసుకోవాలండి. ఇలా 3-4 టైమ్స్ వాటర్ మార్చుకుంటూ క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిన తర్వాత కుక్కర్ తీసుకుని కుక్కర్లో పీసెస్ అన్నీ యాడ్ చేసి, ఇక్కడ కొన్ని మనం యాడ్ చేసే ఉన్నాయండి, ఇవి మాత్రం స్కిప్ కావద్దు. 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేస్తే కుక్కర్లో ఈ పీసెస్ కుక్ అయ్యేటప్పుడు ఉప్పు కారం ఈ పీసెస్కి పట్టుకుంటాయి. దానివల్ల చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగా పట్టుకున్నాయో. ఈ ప్రాసెస్ అయిన తర్వాత 2 గ్లాసెస్ వాటర్ పోసి బాగా కలిపి చెయ్యి కడిగేసుకొని కుక్కర్ మూత పెట్టి ఇది స్టవ్ మీద పెట్టుకోవాలండి. 3 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఇలా ఉండగా కర్రీకి కావాల్సినవి రెడీ చేసుకున్నాం. 2 ఆనియన్స్ తీసుకున్నానండి. 2 ఆనియన్స్ ఇలా చిన్నగా వీడియోలో చూస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేయండి. మిక్సీలో వేసి మిక్సీ పట్టొద్దండి. ఇలా చిన్నగా తరిగితేనే మనకి గ్రేవీ చాలా బాగా వస్తుంది. ఆనియన్ వేసేమన్నా ఆ విషయం కూడా తెలీదు, అంత మంచిగా కుక్ అవుతుంది. ఇక్కడ నేను ఒక 7-8 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. ఎందుకంటే కొంచెం స్పైసీగా అలా ఉంటేనే ఈ కర్రీ చాలా బాగుంటుంది. పచ్చి మామిడికాయ అని చెప్పాను కదండి, ఈ కాయ చాలా పుల్లగా ఉందండి. పుల్లగున్న మామిడికాయ వేసుకుంటేనే బాగుంటుంది, తీగున్న మామిడికాయ వేయద్దు. దీన్ని పొట్టు తీసేసుకుని పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీ చాలా హెల్దీ అండి. ఇప్పుడు ఎక్కువ చికెన్ తింటాం అలవాటయ్యి ఇలాంటివి ఎక్కువ ప్రిపేర్ చేయట్లేదు. కానీ ఇప్పుడు వచ్చే ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. లేడీస్ ఎక్కువ తింటే నడుము నొప్పి ఇలాంటివి ఉండవండి. చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఇది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. స్టవ్ స్విచ్ ఆన్ చేసుకుని ఆయిల్ యాడ్ చేసి, దీనికి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుందండి. ఆయిల్ యాడ్ చేసి కొన్ని స్పైసెస్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. ఏం లేవండి, అన్నీ మన ఇంట్లో ఉండేవే. 2 బిర్యానీ ఆకులు, 5 లవంగాలు, 2 యాలక్కాయలు, 1 అనాస పువ్వు, ఒక 10-12 మిరియాలు. అవి కొంచెం చిటపటమన్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇవి వేగుతూ ఉండగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇది మాత్రం మిక్సీలో వేసుకోవద్దండి, చిన్న రోళ్ళు దొరుకుతున్నాయి. మనకు ఉల్లిపాయల మధ్యలాగా దంచి వేసుకోవచ్చు. ఇలా ఫ్రెష్గా వేసుకుంటేనే ఈ కర్రీస్ చాలా బాగుంటాయి. సాధ్యమైనంత వరకు ఇలా ఫ్రెష్గా రుబ్బి వేసుకోవడానికి ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇలా అయిన తర్వాత కుక్కర్లో తీసేసేసి ఉడికించాం కదండి, వాటర్ మాత్రం సపరేట్ చేసి ఆ పీసులు మాత్రం తీసుకొచ్చి ఈ కర్రీలో యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసి ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత ఒక్కసారి కలిపి
మూత పెట్టండి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా కుక్ అవ్వనివ్వండి. ఇలా కుక్ అయిన తర్వాత మనకి కర్రీకి కావాల్సిన సాల్ట్, కారం ఇప్పుడు యాడ్ చేసుకుంటామండి. ముందుగా కుక్కర్లో కొంచెం ఉప్పు వేసాం కదండి, ఆ ఉప్పుని మనం కొంచెం ఆలోచించుకొని ఇక్కడ కర్రీకి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. కారం కూడా అంతే అండి, కుక్కర్లో కూడా కొంచెం కారం వేసాము, ఇక్కడ కర్రీకి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి కొంచెం ఉడకనివ్వండి. అలా ఉడికిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలండి. ఈ కారం గురించి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఈ కారం ఇంట్లో పట్టించిందండి. ఇందులో పసుపు, ధనియాలు, బగాయిలు, జీలకర్ర, మెంతులు ఇలాంటివన్నీ తీసుకొచ్చి వేసి మిల్లు దగ్గర తీసుకెళ్ళి పట్టించుకున్న కారం అండి. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారం ఏం మాత్రం అన్హెల్దీ కాదండి. అన్నీ మన చేతులతో మనం తయారు చేసుకున్నవే. దీంతో పాటు కొంచెం మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కూడా మనం ఇంట్లో తయారు చేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది. చాలా హెల్దీగా, చాలా టేస్టీగా వస్తుంది. కారం వేసి వేగిన తర్వాత కుక్కర్లో ఉన్న వాటర్ యాడ్ చేసి ఇంకా కొన్ని వాటర్ కూడా కుక్కర్లో పోసి తిప్పి కర్రీలో వేయండి. ఇలా వేసిన తర్వాత మామిడికాయ ఉంది కదండి, మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసి మూత పెట్టి ఒక పావు గంట ఉడకనివ్వండి. ఇలా ఉడుకుతూ ఉండగా గ్రేవీ దగ్గరకు వస్తుందండి. ఆల్రెడీ మనం కుక్కర్లో కుక్ చేసాం కదా, ఇక్కడ ఎక్కువ టైం పట్టదు, తొందరగా అయిపోతుంది. ఇలా కుక్ అవుతూ ఉంటుంది. కొంచెం గరం మసాలా వేస్తున్నానండి, ఎందుకంటే స్పైసెస్ నేను డైరెక్ట్ వేసాను కానీ పొడి చేయలేదండి. పొడి చేస్తే ఇంకా ఘాటుగా అవుతుంది, మన ఇంట్లో పిల్లలు ఉంటే తినలేరు. అందుకే కొంచెం 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, సన్నగా కట్ చేసుకున్న ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోండి. ఇందులో కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. కొత్తిమీర వేసి స్టవ్ని సిమ్లో పెట్టి ఒక్క 10 నిమిషాలు కుక్ అవ్వనివ్వండి. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ సిమ్లో ఉడుకుతూ ఉందంటే అది ఆల్మోస్ట్ ప్రిపేర్ అయినట్టుందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని చూడండి, కర్రీ ఎంత కలర్ఫుల్గా, ఎంత సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోద్దండి. చాలా బాగా కుక్ అయింది. ఇక్కడ మామిడికాయ బాగా పుల్లగా ఉందని నేను సగం మాత్రమే వేసానండి. మీరు వండేటప్పుడు మామిడికాయను ఒక్కసారి చెక్ చేయండి. ఎంత టేస్టీగా, ఎంత హెల్తీగా, ఆరోగ్యంగా ఉంటుందండి. అన్నీ మనం ఇంట్లో తయారు చేసి వండుకుంటే ఈ కర్రీని పరోటాలోకి, చపాతీలోకి, రాగి సంగట్లోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నం వేసుకుని తింటే చాలా బాగుంటుంది.